ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున లైఫ్ చర్చ్ వెలగవాడ వారి తరపున మీ అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. ఈ దినమందు యేసయ్య చేసినటువంటి అద్భుత కార్యములను మనం తెలియజేసుకుని ఆయనకి నామమున మనము మహింపరుచుకుందాం ప్రియులారా. కానా వివాహానికి యేసు ప్రభువు ఆయన యొక్క శిష్యులు పిలువబడగా ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ రాతి బాణంలో ఉన్న నీటిని ఆయన ద్రాక్షరసముగా మార్చెను. ఇది మొదటి సూచక క్రియ. కపెర్నహూములో ఒక ప్రధాని కుమారునికి జ్వరము అనబడే ఒక రోగము రాగా ఆ ప్రధాని వచ్చి యేసయ్యని వేడుకొనగా ఆ కుమారునికి ఆ యొక్క జ్వరము విడిచెను, అతను స్వస్థత పొంది బ్రతికెను. ఇది యేసు ప్రభువు చేసినటువంటి రెండవ సూచక క్రియ. సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషునికి దెయ్యము విడిచిపోమ్మని యేసయ్య గద్దెంపగా ఆ యొక్క అపవిత్రాత్మ ఆయనని విడిచిపోయింది. పేతురు ఇంటిలో పేతురు అత్త జ్వరముతో బాధపడుతుండగా యేసయ్య ఆ జ్వరమును గద్దెంపగా ఆ జ్వరము ఆమెను విడిచింది. సాయంకాలమున అనేక మంది అనేక రోగముల చేత యేసయ్య వద్దకు రాగా ఆయన వారిపై చేతులుంచి స్వస్థపరిచెను. అనేక దెయ్యములను ఆయన గద్దెంపగా అవి వదిలిపోయాను. రాత్రంతయు ప్రయాసపడినా వారికి ఏమీ చేపలు దొరకనందున యేసు చెప్పిన మాట ప్రకారము వారు దోణిను లోతునకు నడిపించినందున వారు విస్తారమైన చేపలు పట్టిరి. కుష్ఠరోగి శుద్ధినిగా చేయమని యేసయ్యను వేడుకొనగా యేసయ్య ముట్టగానే కుష్ఠరోగము ఆయనను విడిచెను. శతాధిపతి దాసుని రోగము నుండి విడుదల కొరకు మాట మాత్రము సెలవిమ్ము అని తన స్నేహితులతో యేసయ్య వద్దకు పంపగా యేసయ్య ఇజ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసము నేను ఎన్నడూ చూడలేదని ఆయన తెలిపెను. వెంటనే ఆ దాసుడు స్వస్థత నొందెను. కొంతమంది పక్షవాయువు గలవాయనని ఇంటి పైకప్పు పెంకులు తీసి మంచముతో సహా ఆయనని యేసు వద్ద దింపిరి. వెంటనే యేసు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పగానే ఆ పక్షవాయువు గలవాడు మంచమునెత్తుకొని యేసును మహింపరిచి వెళ్ళెను. విశ్రాంతి దినమున ఓచ కుడి చేయగలవానికి నీ చెయ్యి చాపమని చెప్పగానే వాడు అలాగ చేసినందున వాడు బాగుపడెను. నాయీను అనే ఒక ఊరిలో ఒక విధవరాలి కుమారుడు చనిపోగా ఆ యొక్క తల్లి బ్రతిమలాలి వేడుకొనగా ఆ తల్లిని కనికరించి చిన్నవాడా లెమ్మని యేసు చెప్పగానే ఆ యొక్క కుమారుడు తిరిగి బ్రతికి లేచి మాట్లాడసాగాను. శిష్యులతో యేసు సరస్సు అద్దరికి ధోనిలో వెళ్తుండగా మధ్యలో గాలి వాన వచ్చినందున ఆ యొక్క ధోని నీటితో నిండిపోయాను. విషయం గ్రహించినటువంటి శిష్యులు యేసుని నిద్ర లేపగానే యేసు గాలిని నీటి పొంగును గద్దించెను, అవి నిమ్మలమాయను. శానా అను దెయ్యముల సమూహం పట్టిన మనుషునికి సంఖ్యలతో బిగించినప్పటికీ అతడు సమాధులలో తిరుగుచున్నాను. ఆ అపవిత్రాత్మను గద్దెంపగానే అది వారిని విడిచెను. వెంటనే అతడు బాగుపడెను. ఆ యొక్క శానా దెయ్యముల సమూహము పందులలో చొచ్చెను. ఆ యొక్క పందులు సముద్రంలోకి వెళ్ళి ఊపిరాడక చచ్చెను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగు ముట్టగానే ఆ రక్తస్రావము నిలిచెను. యేసు తెలుసుకుని నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినను, సమాధానం గలదానవై పొమ్మనెను. యాయీరు అను సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయాను. యేసు ఆమె చెయ్య పట్టుకొని చిన్నదానా లెమ్ము అని చెప్పగానే ఆమె తిరిగి బ్రతికెను. వెంటనే ఆమె లేచెను. 2 గుడ్డివారు మమ్మల్ని కరుణించమని కేకలు వేయగా యేసు వారు కన్నులు ముట్టి మీ నమ్ముక చెప్పున కలుగును గాక అనేసి చెప్పగానే వారి కన్నులు తెరవబడిను. దెయ్యము పట్టిన మోగవాడిని కొందరు యేసయ్య వద్దకు తేగా ఆ దెయ్యాన్ని యేసు వెళ్ళగొట్టెను. ఆ మోగవాడు మాట్లాడెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బేతెస్తా అని కోనేరు దగ్గర 38 సంవత్సరముల నుంచి వ్యాధి గల వారిని యేసయ్య చూచి నీ పరుపెత్తుకొని నీవు వెళ్ళమని చెప్పగానే అతడు స్వస్థత నొంది పరుపెత్తుకొని నడిచెను. అరణ్యములో 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులకి స్త్రీలకి పిల్లలకి వడ్డించిన తర్వాత వారు తిని మిగిలినవి 12 గంపలకి ఎత్తిరి. రాత్రి 4వ జామున యేసు ప్రభువు సముద్రం మీద నడుచుచు అతి కష్టం మీద దోణి నడుపుతున్న
యేసు ప్రభు యొక్క శిష్యుల యొద్దకు ఆయన వచ్చారు. అనేక మంది జనులు మంచం మీద ఉండే రోగులను తెచ్చిరి, సంత వీధులలో ఉంచిరి. వారు యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగిని ముట్టి స్వస్థత నొందిరి. గ్రీసు దేశస్థరాలి చిన్న కుమార్తెకు పట్టిన అపవిత్రాత్మను యేసు ప్రభువు వెళ్ళగొట్టిన. చెవి నత్తి గలవాని మీద చెయ్యి వంచమని వేడుకొనగా యేసు ప్రభువు చెవిట్లో వ్రేలి పెట్టి ఉమ్మివేసి స్వస్థపరిచెను. చెవి తెరవబడిను, మాటలాడసాగాను. 4,000 మందికి 7 రొట్టెలతో ఆహారం పెట్టెను. పెట్టగా మిగిలినవి 7 గంపలకు ఎత్తిరి. ఒక గుడ్డివారిని కొందరు బేత్షెదాకు తెచ్చి యేసును వేడుకునేది. యేసు వాని కొనుల మీద చేతులుంచి ఉమ్మివేసెను. వాడు కనుదృష్టి పొందెను. యేసు మార్గమున వెలుచుండగా పుట్టుగుడ్డివానికి నేల మీద ఉమ్మివేసి బురద చేసి ఆ బురదను కంటిపై పూసి శిలోయమను కోనేరు దగ్గర కడుక్కోమని చెప్పగానే వాడు అలాగ చేసినందున చూపు పొందెను. కేకలు వేస్తూ నురగ కారుస్తూ ఉన్న దెయ్యము పట్టిన బాలునిలో ఉండే అపవిత్రాత్మను యేసు ప్రభువు గద్దింపగానే అది వెళ్ళిపోయేను. బాలుడు స్వస్థత నొందెను. కపెర్నహూములో యేసు చెప్పిన ప్రకారము సీమోను సముద్రంలో గాలం వేసి పైకి మొదట వచ్చిన చేప యొక్క నోటిలో ఆ యొక్క శకిల తీసుకొని పన్ను కట్టిను. దెయ్యం పట్టిన గుడ్డి మరియు మోగవారిని యేసు వద్దకు తేగా వెంటనే యేసు ప్రభువు స్వస్థనిచ్చెను. వాడు చూపు పొందెను మరియు మాటలాడసాగాను. 18 సంవత్సరముల నుంచి బలహీనపరచు దెయ్యము పట్టి నడుము వంగిపోయిన స్త్రీ మీద యేసయ్య చేయిలు ఉంచగానే ఆమె విడుదల పొందెను. విశ్రాంతి దినమున ఆయన జలోదర రోగము కలిగిన వారిని చేరదీసి స్వస్థతనిచ్చెను. యేసు ప్రభువుకు ఎదురుగా 10 మంది కుష్ఠరోగులు వచ్చి కనికరించమని కేకలు వేసిరి. యేసు ప్రభువు మీరు మీ యాజకులకి వెళ్ళి కనపరుచుకోండి అని చెప్పగానే వారు వెళ్తుండగానే శుద్ధులైరి. బేతనీయులో మరియా మార్తా సహోదరుడైన యేసు ప్రేమించిన వాడునైనటువంటి లాజరు చనిపోయి 4 దినములు సమాధిలో ఉంచగానే యేసు ప్రభువు లాజరు నీవు బయటికి రా అని గట్టిగా పిలవగానే లాజరు ప్రేత వస్త్రములతో బయటికి వచ్చాను. ఎరుకో త్రోవలో గుడ్డు భిక్షకుడు యేసుని దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేయగానే వారి విశ్వాసం చొప్పున వాడు చూపు పొందెను. యేసు ప్రభువు ఆకలి కొనగా త్రోవ పక్కన ఆకులు మాత్రమే కలిగిన అంజూరపు చెట్టును చూసి ఇక మీదట నీవు ఎప్పటికని కాయకుందువుగాక అనగా ఆ విధముగానే జరిగింది. సైనికులు యేసు ప్రభువుని పట్టుకుని పోవచ్చుండగా సీమోను పేతురు కత్తి తీసుకొని ప్రధాన యాజకుడి యొక్క దాసుడైనటువంటి మలుకు కుడి చెవి తెగ నరికెను. వెంటనే యేసు ప్రభువు ఆ చెవి ముట్టి బాగు చేసెను. 2వసారి తిబిరే సముద్రంలో యేసు ప్రభు యొక్క శిష్యులు చేపల పట్టుటకు వలలు వేయగా రాత్రంతయు వలలు వేయగా వారికి ఏమీ దొరకలేకపోయాను. యేసు చెప్పిన ప్రకారము ధోని యొక్క కుడి ప్రక్కన వాళ్ళు వలలు వేయగా విస్తారమైన చేపలు పట్టిరి. వాళ్ళు వలలు లాగలేకపోయేది. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు చెప్పినటువంటి అద్భుతాలు మాత్రమే కాక ఇంకా అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములు కూడా ఉన్నవి. కానీ అవన్నీ వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు.